గొల్లపల్లి ఫణిరాజు విజయవాడ సెంట్రల్ అభ్యర్థి ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో నా గురించి ప్రచురించిన వార్తను ఖండిస్తున్నాను. నేను గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేశాను. ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాకే బయటకు వచ్చాను. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాను. దానికి రాజీనామా చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి పార్టీలో చేరి విజయవాడ సెంట్రల్ అసెంబ్లీగా పోటీ చేస్తున్నానని అన్నారు. నేను వాళ్ళను వీళ్ళను గెలిపించడం కోసం కాదు, ఎవరికి ప్రచారం చేయడం కోసం కాదు. కొన్ని పొరపాట్ల వలన పవన్ కళ్యాణ్ ఫోటో నా ఆటో ప్రచారాల పోస్టర్పై ముద్రించడం జరిగింది. అవి బయటకు రాకముందే ఆర్ఓ ఆఫీస్ నుంచి ఆ ఫోటో తొలగించమని నాకు ఆదేశాలు చరబాణి ద్వారా జారీ చేయడం జరిగింది. నేను ఆటోలు బయటకు రాకముందే పవన్ కళ్యాణ్ ఫోటోపై స్టిక్కర్ని అతికించి ఆయన ఫోటో కనబడకుండా చేయడం జరిగింది. కానీ కొంతమంది ఆటోకి స్టిక్కర్లు అతికించకముందే ఫోటోలు తీసి ఆర్ఓ గారికి పంపించడం జరిగిందన్నారు. ఇది కావాలి అని ఎదుటివారు చేసిన దుష్ప్రచారమే మాత్రమే అని, నేను గతంలో ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డిని, విజయసాయిరెడ్డిని ప్రతి పత్రికా ముఖంగా తీవ్రమైన విమర్శలు గుప్పించడం జరిగింది. ఇప్పటికీ కూడా బీజేపీ దాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరిస్తున్న పార్టీలన్నింటినీ ఓడించాలి అని నా ప్రచారం సాగుతుంది. పవన్ కళ్యాణ్ పర్మిషన్ తీసుకోవాలి అనడం వాళ్ళ రాజకీయ దుర్జ్ఞానం. నన్ను జన సైనికులు అడ్డుకుంటున్నారని, వాళ్ళకి సమాధానం చెప్పలేక మొహం చాటేశారని వారు చెప్పడం కూడా నిజం కాదన్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి గాజు గ్లాసు గుర్తు మీద నేను పోటీ ఇస్తున్నాను. పవన్ కళ్యాణ్ మీరు గెలుస్తారో గెలవరో కూడా తెలియని పరిస్థితుల్లో ఛాలెంజెస్ చెప్తున్నాను. జన సైనికులారా గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో ఉన్న జన సైనికులు అందరికీ చెయ్యెత్తి నమస్కరించి చెప్తున్నాను. పిఠాపురం వెళ్ళండి, నాయకుడిని గెలిపించండి, ముద్రగడ పద్మనాభం నోరు మోయించండి. అసలు వ్యక్తిని వదిలేసి కొసరు వ్యక్తుల వెంట తిరగడం పార్టీకి మంచిది కాదు అన్నారు. ట్రావెల్ చేస్తూ వాళ్ళకి తయారు చేసాం. మేము ఇది ఒక ఎలక్షన్గా చూడటం లేదండి, ఇది ఒక యుద్ధం, మేము చేయబోయే యుద్ధం. ఇది నాంది మాత్రమే. రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత మా అసలు పని అప్పుడు మొదలవుతుంది. మా అసలు పని ఏంటంటే ఈ రాష్ట్రానికి హోదా రావాల్సిందే. ఎందుకంటే హోదా రాకపోతే ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు రావు. క్లియర్. ప్రతి సంవత్సరము 1,89,000 మంది గ్రాడ్యుయేట్లు మన రాష్ట్రం నుంచి వస్తూ ఉంటే 15% మాత్రమే మన రాష్ట్రంలో ఉంటున్నారు. మిగతా వాళ్ళందరూ మన రాష్ట్రం వదిలి వెళ్ళిపోతున్నారు. స్లోగా ఈ రాష్ట్రం పెన్షన్ల రాష్ట్రం అవుతుంది. ఇలాంటి రాష్ట్రానికి ఉద్యోగ అవకాశాలు కావాలంటే హోదా ఒక్కటే మార్గం, వేరేది లేదు. మీరు అదే ఇవ్వని పక్షంలో మా గ్యాస్ మాకు వదిలేయండి. మన రాష్ట్రం నుంచి ప్రతి సంవత్సరము 2,50,000 కోట్ల రూపాయల గ్యాస్ రిలయన్స్ కంపెనీ వాళ్ళు కానీ, ఓఎన్జీసీ వాళ్ళు కానీ పట్టుకెళ్తున్నారు. అది మనకు వదిలేసినా దాంతో మనం ఉద్యోగ అవకాశాలు తెచ్చుకోవచ్చు. లేదా హోదా ఇవ్వమంటారు. హోదా ఇవ్వమంటే మన చేతకాని ఎంపీలు ఎమ్మెల్యేలు ఇవ్వమన్నారు అనుకొస్తారు. ఇవ్వద్దు. హోదా ఇవ్వని పక్షంలో హైదరాబాద్లో ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం అనే 97 ప్రభుత్వ రంగ సంస్థలు, 14 డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అక్కడ పెట్టారు. వీటిల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్లో 224 ఇండస్ట్రియల్ ఎస్టేట్లో వీటి ద్వారానే దరిదాపులో హైదరాబాద్లో 20 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. ఇది ఫ్యాప్సియా అధ్యక్షుడిగా నేను పనిచేసినప్పుడు నేను నా చేతులతో కంపైల్ చేసిన డేటా. ఆ ఉద్యోగాలు ఇప్పుడు ఎలాగో మీరు 42:58 నిష్పత్తిలో రాష్ట్ర విభజన చేశారు కదా, అలాగే ఈ సంస్థలను కూడా 42:58 నిష్పత్తిలో చేయండి. ఆంధ్రాకి 58% ఇవ్వండి. ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది, అది 3 ఇండస్ట్రియల్ ఎస్టేట్లోకి ఓపెన్ అవుతుంది. మెదక్ పటాన్ చెరువులో దానిని విభజించండి. ఫ్యాబ్రికేషన్ యూనిట్ తెచ్చి మా దగ్గర పెట్టండి. మిగతా అసెంబ్లీ యూనిట్లు అక్కడ పెట్టండి. అలాగే డిఆర్డిఏ మిసైల్ యూనిట్లు ఉన్నాయి, దానిలో షెల్ మేకింగ్ అంతా ఆంధ్రాకి పెట్టండి, మిగతా తెలంగాణలో పెట్టుకోండి. ఇది కాక ప్రకాశం జిల్లాలో నిమ్స్ అని ఉంది, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఇది ఒక్కటి చేసినా 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలకి. దీనికి ఆల్రెడీ ల్యాండ్ కూడా ఇచ్చారు 2,000 ఎకరాలు. ఇది కూడా మన ప్రభుత్వాలు పట్టించుకోవు. ఎంత గేదె చర్మం ప్రభుత్వాలంటే, ఇదే నిమ్స్ జహీరాబాద్ తెలంగాణలో ఇస్తే వాళ్ళు ఆల్రెడీ మొదలెట్టేసి అక్కడ 58,000 మందికి ఉద్యోగం ఇచ్చారు. మన రాష్ట్రంలో ఈ రోజుకి కూడా వీళ్ళు అలా చూస్తూ కూర్చుంటారు. ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు తిట్టడం, చంద్రబాబు నాయుడు జగన్మోహన్, ఇంతేగాని రాష్ట్రం గురించి ఒక్కళ్ళు కూడా ఆలోచించట్లేదు. ఇదే మేము ఈ సభాముఖంగా తెలియజేస్తోంది. ఇది ఇక్కడతో ఆగదు. ఖచ్చితంగా హోదా ఇవ్వాల్సిందే, పోలవరం కట్టాల్సిందే, విశాఖకి స్వయం ప్రతిపత్తి ఇవ్వాల్సిందే. ఇవి జరగని రోజున ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒక్క బ్యారెల్ గ్యాస్ కూడా తీసుకెళ్ళనివ్వం. ఆ ఉద్యమానికి నాందినే ఇప్పుడు ఆంధ్ర ప్రజాసమితి ఎలక్షన్లో కంటెస్ట్ చేయడం. మేము జనాలకు కూడా ఇదే చెప్తున్నాం. ఓటు మేము మిమ్మల్ని అడగటల్లా, మేము మా బాధ్యతగా ఇవి చేయబోతున్నాం. మీరు మీ బాధ్యతగా మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే ఓటు వేయండి అని చెప్తున్నాం. ఇది చెప్పడానికి ప్రెస్ కాన్ఫరెన్స్. నమస్కారం. ఓకేనా? నమస్కారం అండి. నా పేరు ఫణిరాజ్, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి పార్టీ నుండి విజయవాడ సెంట్రల్లో ఎమ్మెల్యే
అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఏదో నా పనుల్లో నేను చేసుకుపోతున్నా, ఇక్కడ చిన్న పొరపాటు జరిగింది. ఎందుకంటే మా వాళ్ళు తెలుసో తెలియకో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ముద్రించడం జరిగింది. అది వాళ్ళు ఎవరో చూసి, నాకు కూడా తెలియదు, నేను అసలు చూడలేదు. అది వీళ్ళు వెళ్ళి ఆర్ఓ కంప్లైంట్ చేశారు. మొన్న నైట్ ఆర్ఓ గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీరు పవన్ కళ్యాణ్ ఫోటో వేశారంట, అది తీసేయండి సార్, ఆయన వేరే పార్టీ ఆయన కదా, కంటెస్టెంట్ క్యాండిడేట్, అది ఉండకూడదు, రూల్స్ ఒప్పుకోమంటే సరేనన్నా. సరే తీసేస్తాను సార్ అని చెప్పి నేను వెంటనే ప్రింటర్కి ఫోన్ చెప్పాను పవన్ కళ్యాణ్ బొమ్మ వేసామంట కదా, తీసేయదు, వద్దు, మనకు వద్దు, కాంట్రవర్సీ వద్దు, తీసేయమని. అతను ఏం చేస్తాడంటే ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది కదా, ఎందుకు వేస్ట్ చేసి పవన్ కళ్యాణ్ ఫోటో కనపడకుండా ఒక రౌండ్ వైట్ స్టిక్కర్ దాని మీద అతికిచ్చేసాడు. అతికిచ్చిన తర్వాత ఆ ఆటోలు వచ్చి నా ఇంటి ముందు ఆగింది. ఆ సమయానికి నేను అక్కడ లేకపోవటం, నేను ప్రచారంలో ఉండటం వల్ల ఈ వైసీపీ వాళ్ళు, వైసీపీ కాదు, వైసీపీ వాళ్ళు రాలేదనుకుంటా, జనసేన వల్ల టీడీపీ, ఈ రెండు పార్టీలు వచ్చాయి, వైసీపీ రాలేదనుకుంటా. వచ్చి ఎందుకు పెట్టారు అది ఇది అని ఆటో డ్రైవర్ల మీద కొద్దిగా రఫ్గా బిహేవ్ చేస్తారు. అరే మీకు ఏదైనా ఉంటే